నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకువెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం రూపాయలు చొప్పున, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న షాప్స్ కి 16,000 చొప్పున, అలాగే సింపుల్ గా 25,000 16 మందికి 25,000 రూపాయలు చొప్పున, అలాగే సింపుల్ గా ఏదైనా వాటర్ వచ్చి వాళ్ళు ఏదైనా బట్టలు తడిచిన వాళ్ళకు కూడా ఏమీ లేదని కూడా 30 మందికి 10,000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా నారాయణ సారు అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. నెల్లూరు జిల్లాలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారస్తులకు నష్టం వాటిల్లిందని మంత్రి నారాయణ దృష్టికి టీడీపీ శ్రేణులు తీసుకువెళ్లారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మంత్రి నారాయణ వెంటనే అధికారులను, టీడీపీ శ్రేణులను పంపి పరామర్శించారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ క్రమంలో చెప్పిన మాట ప్రకారం సంతపేట పాత దుస్తుల మార్కెట్ అగ్ని ప్రమాద బాధితులకు శుక్రవారం టీడీపీ శ్రేణుల చేతుల మీదుగా మంత్రి నారాయణ సొంత నిధులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళ కుటుంబ సంపాదన నుంచి, నారాయణ సార్ కుటుంబ సంపాదన నుంచి ఇచ్చిన సొంత నిధులు. మళ్ళీ కూడా నారాయణ సార్ హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఏ వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకుల ద్వారా నారాయణ సారు అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా కష్ట సమయాల్లో ఆదుకునే వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఒక 3 years బిఫోర్, అప్పుడు 3 years బిఫోర్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఆ రోజు మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ పెన్ను నది కొట్టిన వాటర్ పోస్తే గవర్నమెంట్ సొమ్ముతోటి అన్ను సదుపాయాలు కలిగించడం జరిగింది. కానీ పొంగూరు నారాయణ గారు ఆయన సొంత నిధులతోటి మా ద్వారా 1 లక్ష ఇచ్చి వాళ్ళకి 4 రోజులు అన్న సదుపాయాలు కల్పించడం జరిగింది. అదే విధంగా కరోనా టైంలో కూడా అనిల్ కుమార్ గారు ఉండటం జరిగింది. కానీ మా ప్రభుత్వం తరపున కంటే పొంగూరు నారాయణ గారు తన ఆసుపత్రులను ఇచ్చి అత్యధికంగా నష్టపోయి సహాయం చేసిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు అని తెలియపరుస్తున్నా. నెల్లూరు జిల్లాలో పేదల సమస్య